టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి మన ముందుకు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్తో రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న విషయం విదితమే. ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్లో భాగంగా ఇటీవలే అమెరికాలో ప్రీ రిలీజ్ నిర్వహించగా అత్యధిక విజయోత్సవాన్ని నమోదు చేసుకుంది ఆ ఈవెంట్. మరోవైపు అమెరికాలో ఇప్పటికే ప్రీ సేల్స్ స్టార్ట్ అవగా ఇప్పటికే టికెట్లన్నీ బుక్ అయిపోయాయట. దీంతో రామ్ చరణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విదేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగుతోంది. మరోవైపు ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో రాబోయే సినిమాలకి బెనిఫిషియల్ను పక్కన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ సినిమాకి బిగ్ రిలీఫ్ ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారట. టికెట్ రేట్ల పెంపుదల, మరోవైపు బెనిఫిషియల్ను ఓకే చేసే విధంగా ఆయన బిగ్ ప్లాన్ వేశారట. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమాకి దర్శకుడిగా శంకర్ వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తమను సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి. బాలీవుడ్ నటి కేఆర్ అద్వానీ ఈ సినిమా నటిస్తోంది. సంక్రాంతి కానుగ్గా జనవరి 10న గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కేఆర్ అద్వానీ కథానాయిక, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమను స్వరాలు సమకూర్చనున్న విషయం మనకందరికీ తెలిసిందే.